శ్రావణ మాసం వచ్చేసింది. తెలుగువారి లోగిళ్లలో లక్ష్మీ పూజలు ఘనంగా నిర్వహించబడతాయి. అసలు లక్ష్మి అంటే ధనమేనా? ఈరోజు దీనికి సంబంధించిన మంచి కథను విందాం. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ లక్ష్మీ నికేతన్ యూట్యూబ్ ఛానల్. నా పేరు లక్ష్మి. అనగనగా ఒక రాజ్యానికి ఒక రాజు ఉండేవాడు. అతను పరాక్రమవంతుడు, దానశీలి, ధర్మాత్ముడు. అడిగిన వాళ్ళకి లేదనకుండా దానాలు ధర్మాలు చేసేవాడు. ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. రాజు యొక్క గొప్పతనం వల్ల ఆ రాజ్యంలో ఎప్పుడూ కరువు కాటకాలు ఏర్పడలేదు. అంతేకాదు, ప్రజలందరూ చాలా సఖ్యంగా ఉండేవారు. ఈ రాజు యొక్క గొప్పతనం చుట్టుపక్కలున్న రాజ్యాలకు కూడా తెలుసు. అయితే ఒకసారి ఇంద్రసభలో ఈ రాజు ప్రస్తావన వచ్చింది. ధర్మాత్ముడని, ప్రజల్ని చాలా బాగా చూసుకుంటాడని, ఇలాగా ఆయన గొప్పతనాన్ని, విశేషతని చెప్పడం మొదలుపెట్టారు కొంతమంది దేవతలు. ఇవన్నీ విన్న ఇంద్రుడు తాను స్వయంగా తెలుసుకుంటే గాని ఆ రాజు యొక్క గొప్పతనాన్ని ఒప్పుకోనన్నారు. అతనికి పరీక్ష పెట్టి ఆ పరీక్షలో అతను నెగ్గితే అప్పుడు తాను కూడా ఆ రాజు చాలా గొప్పవాడని ఒప్పుకుంటానన్నారు. మిగిలిన దేవతలు కూడా సరేనని దానికి సమ్మతించారు. ఇంద్రుడు చెప్పిన విధంగా అతన్ని పరీక్షించడానికి ఒక దేవత ఆ రాజ్యానికి వెళ్ళారు. ఒక బ్రాహ్మణ వేషం వేసుకుని ఆ రాజు యొక్క ఆస్థానానికి వెళ్ళారు. రాజు ఎంతో మర్యాదగా ఆ బ్రాహ్మణ్ణి ఆహ్వానించి అతనికి ఏం కావాలో కనుక్కున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తాను యజ్ఞం చేస్తున్నానని, దానికి గాను మీ ధనాగారంలో ఉండే ధనమంతా ఇచ్చేయమని కోరాడు. దానికి చిరునవ్వు నవ్వి రాజు అలాగే తప్పకుండా ఇస్తానని ధనాన్ని తీసుకురావడానికి ధనాగారానికి వెళ్ళారు. అక్కడ వెంటనే ధనలక్ష్మి ప్రత్యక్షమై రాజుతోటి నన్ను వదలద్దు, నన్ను వదిలితే నీకు ఇబ్బందులు కలుగుతాయని చెప్పింది. అప్పుడు రాజు, అమ్మా, నీ దర్శనం చేత నేను పునీతుడినయ్యాను. నీ కృప ఉంటే ఈ ధనాన్ని నేను మళ్ళీ సంపాదించుకోగలను. కాబట్టి ఇప్పుడు నా సత్యవ్రతానికి అడ్డుపడద్దని చెప్పి మొత్తం ధనాన్నంతటినీ కూడా తీసుకువెళ్ళి ఆ బ్రాహ్మణుడికి దానం చేశారు. ధనాగారం అంతా ఖాళీ అయిపోయింది. ధనలక్ష్మి ఆ బ్రాహ్మణుడి వెంట వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత మరొక దేవత బ్రాహ్మణ రూపం ధరించి రాజు ముందుకు వచ్చారు. రాజుతోటి ముందస్తుగానే తాను అడిగేది నువ్వు కాదనకూడదు అని మాట తీసుకున్నాడు. రాజు సరేనని మాటిచ్చారు. నేను వృద్ధుణ్ణైపోయాను, నా సేవ చేయడానికి నీ కొడుకుల్ని నాతో పంపమని కోరారు. దానికి రాజు సరేనంటూ తన పిల్లల్ని ఆ బ్రాహ్మణుడికి అప్పచెప్పి వాళ్లతోటి వెళ్ళమని చెప్పారు. దాంతోటి రాజుగారి సంతాన లక్ష్మి కూడా ఆ బ్రాహ్మణుని వెనుక వెళ్ళిపోయింది. ఆ దేవతలందరూ బ్రాహ్మణ రూపం ధరించి రాజుగారి ఆస్థానానికి వచ్చి వారికి కావలసినవి తీసుకువెళ్తూ ఉండేవారు. ఒకరోజు మరొక దేవత బ్రాహ్మణ రూపం ధరించి వచ్చి చివరికి రాజుగారి రాజ్యం అంతా కావాలని కోరాడు. రాజుగారు చిరునవ్వుతోటి తన రాజ్యాన్నంతటిని ఆ బ్రాహ్మణునికి ధారాదత్తం చేసి తన భార్యని తీసుకుని అడవులకి వెళ్ళిపోయారు. అడవికి వెళ్ళిపోయిన రాజుగారు ఆయన భార్య ఒక పురాతన మండపానికి చేరుకున్నారు. రాజుగారి భార్య అలసిపోయి ఆ మండపంలోనే కొంచెం సేపు విశ్రమించింది. రాజు తన భార్యని చూసి, మహారాణి భోగాలు అనుభవించిన తన భార్య తన గురించి ఇలా కటిక నేల మీద పడుకోవడం చూసి బాధపడ్డాడు. అతనికి నిద్ర రాలేదు. అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాడు. ఇంతలో అతని ముందు ఒక బ్రహ్మాండమైన వెలుగు కనబడింది. అక్కడ కత్తిని, డాలుని ధరించి ధైర్యలక్ష్మి ప్రత్యక్షమైంది. ఆవిడ రాజుతోటి, నువ్వు అన్ని లక్ష్ముల్ని నీ నుండి దూరం చేసుకున్నావు. నేనొక్కదాన్ని నీకెందుకు? నేను కూడా ఆ లక్ష్ముల దగ్గరికే వెళ్ళిపోతున్నానని చెప్పింది. అప్పుడు రాజు వెంటనే ఆ ధైర్యలక్ష్మి పాదాలు పట్టుకున్నాడు. అమ్మా, నాకెన్ని కష్టాలు వచ్చినా, నా బిడ్డలు నా నుండి దూరమైపోయినా, రాజ్యం వెళ్ళిపోయినా నా నుండి నేను నువ్వున్నావనే ధైర్యంతోటే నిలదొక్కుని బతుకుతున్నాను. ఆ ధైర్యమే నా నుండి వెళ్ళిపోయిన రోజున పిరికివాడిగా నేను బతకలేను. కాబట్టి నీవే నీ చేతులతో నన్ను సంహరించి నువ్వు హాయిగా మిగిలిన లక్ష్మి దగ్గరికి వెళ్ళిపో అమ్మా. నువ్వు లేకుండా నేను బతకడం అనేది కలలో మాట. డబ్బు పోయినా, ధాన్యం పోయినా, చివరికి సంతానం కూడా నా నుండి వెళ్ళిపోయినా
నా భార్యని అష్టకష్టాలు పెడుతున్నా నేను నువ్వున్నావనే ధైర్యంతోటే జీవిస్తున్నాను. కాబట్టి నువ్వు వెళ్ళదలుచుకుంటే నన్ను సంహరించి వెళ్ళిపో అని అమ్మవారి పాదాలు పట్టుకున్నాడు. ధైర్యలక్ష్మి ప్రసన్నురాలైపోయింది. అంతేకాదు రాజుని విడిచి వెళ్ళిపోయిన మిగిలిన లక్ష్ములందరూ కూడా అక్కడ ప్రత్యక్షమయ్యారు. రాజు చాలా సంతోషంగా ఆ అష్టలక్ష్ములకి నమస్కారం చేసుకున్నాడు. దేవతలు కూడా ప్రత్యక్షమయ్యి నీ వినయశీలత ధర్మశీలత పరీక్షించాం, నువ్వే గొప్ప రాజువి అని చెప్పారు. ఇంద్రుడు ప్రత్యక్షమై నువ్వు జీవించి ఉన్నంత కాలం ఈ అష్టలక్ష్ములు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళరని ఆశీర్వదించారు. రాజుకి తిరిగి ఐశ్వర్యం, తన సంతానం తిరిగి వచ్చింది. సంతోషంగా రాజు ఆ అష్టలక్ష్ముల్ని ఆరాధించేవాడు. విన్నారు కదండి, లక్ష్మి అంటే డబ్బు మాత్రమే కాదు, జ్ఞానం, ధైర్యం. మనిషిగా పుట్టిన వాడికి సమస్యలు అనేవి సాధారణమైన విషయాలు. ప్రతి మనిషి 1% ధైర్యంతో ముందుకు అడుగు వేయగలిగితే ఆ సమస్యలన్నీ చాలా సులభంగా దాటేయగలడు. కథ కంచికి మనం ఇంటికి. ఇలాంటి ఆసక్తికరమైన భక్తి కథలు కూడా మీరు వినాలనుకుంటే లక్ష్మీ నికేతనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.